నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రింగ మండలం పరిషత్ మోడల్ ప్రైమరీ స్కూల్ ఆధ్వర్యంలో బడి పిలుస్తుంది కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం భాగంగా వల్లమాల గ్రామంలో ప్రారంభమైన అవగాహన ర్యాలీ బిఎన్ కండ్రింగ్ లో ముగిసింది. డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ కుమార్, మండల విద్యాధికారి రవీంద్రనాథ్, రెండవ మండల విద్యాధికారి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో మండలంలోని అన్ని పంచాయతీల్లో ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు గ్రామాల్లో పర్యటిస్తూ తల్లిదండ్రులను కలిసి ప్రభుత్వ పాఠశాలల ప్రాముఖ్యతను వివరించారు. ఉచిత పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్ లను, మధ్యాహ్నం భోజనం వంటి సౌకర్యాల గురించి అవగాహన కల్పిస్తూ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ ర్యాలీ ద్వారా విద్యార్థుల నమోదు సంఖ్య పెరుగుతుందని విద్యాశాఖ అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. రిపోర్టింగ్ బై SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ బి రామచంద్రయ్య. దానికి తీటుగా ఈరోజు మన అధ్యాపకులు అందరూ ప్రభుత్వ పాఠశాల చేరండి ఏర్పాటు చేస్తున్నారు. దీనికి డిఓ గారు చాలా కృషి చేశారు. వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అదేవిధంగా మనకి బిఎన్ కండ్రింగ్ లో 568 మార్కులు వచ్చి 10వ స్థానంలో ఒక పాప వచ్చింది. దానికి అందరూ కూడా అభినందనలు. అదేవిధంగా వరవేపాలెంలో 595 మార్కులు వచ్చి మన జడ్పీ హై స్కూల్లో చాలా సంతోషం. ప్రైవేట్ స్కూల్లో కాకుండా ప్రభుత్వ పాఠశాలలో ఇలాంటి విజయాలు నమోదు కావడం ఇదే మొట్టమొదటిసారి. మన నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఇలాంటి రిజల్ట్స్ వస్తున్నాయి. అందుకని మీరే కాదు, రాజకీయంగా మేము కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకోమని రికమెండ్ చేస్తాం. అంతేకాకుండా ఇంతకు ముందు యాడ్ చేసేది ఈనాడు పేపర్లో, జ్యోతిలో, లేకపోతే టీవీలో, అలాంటి కార్యక్రమం లోకేష్ గారు ఇప్పుడు ప్రకటించారు. మన ప్రభుత్వ పాఠశాలలో ఎంతమంది పాస్ అయ్యారు, ఎన్ని మార్కులు వచ్చాయి అని ఇన్ని కూడా మేము స్టేటస్ లో పెట్టాం. మీరందరూ కూడా మీ టీచర్లే కాదు, మీ గ్రామంలో ఉండే అందరూ కూడా స్టేటస్ లో పెట్టండి. అందరికీ తెలియజేస్తాయి. అందరూ కూడా మనందరం కలిసికట్టుగా పనిచేసి ప్రభుత్వ పాఠశాలలో చాలా మందిని చేర్పించి ఉన్నత చదువులు తెలియజేసుకుంటూ ఇకపోతే ఇక్కడ తర్వాత ప్రైవేటు పాఠశాలలో పోల్చుకుంటే మన ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యతో పాటుగా తర్వాత విశాలమైన గదులు, వెంటిలేషన్, డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్, అదేవిధంగా ఆట స్థలాలు, అన్ని రకాలుగా అన్నిటికీ మించి మన టీచర్స్ మంచి క్వాలిఫైడ్ టీచర్స్, మెరిట్తో వచ్చిన క్వాలిఫైడ్ టీచర్స్. అదేవిధంగా ప్రైవేట్ స్కూల్లో చూసుకుంటే ఇంటర్మీడియట్ డిగ్రీతో ఉండే టీచర్స్తో కాకుండా మనం మంచి టీచర్స్తో ఇక్కడ విద్యాబోధన చేయడం జరుగుతుంది. దాంతోపాటు మనం డిజిటల్ ఎడ్యుకేషన్ ముఖ్యంగా చూసుకుంటే ఏ ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో లేని విధంగా ప్రతి క్లాస్ రూమ్కి ఒక IFP ప్యానల్ ఇచ్చి ప్రతి విద్యార్థికి 6th to 9th క్లాస్ ప్రతి స్టూడెంట్కి కూడా సమ్మరీ వీడియోస్, విద్యాశక్తి ప్రోగ్రామ్ అమలు చేయడంతో పాటుగా విద్యకు సంబంధించి మనం రెగ్యులర్ స్టడీస్తో పాటుగా వొకేషనల్ ఎడ్యుకేషన్ కానీ, మోరల్ ఎడ్యుకేషన్ కానీ, ఒక విద్యార్థి హై స్కూల్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఎలాగైనా బతకగలం అనే కాన్ఫిడెన్స్ మనం ఇవ్వడం జరుగుతుంది. ఏ ప్రైవేట్ పాఠశాలలో కూడా ఇటువంటిది లేదు. అదేవిధంగా ఈ సంవత్సరం 10వ తరగతి పరీక్షల ఫలితాలు చూసుకుంటే ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా మన గవర్నమెంట్ పాఠశాలలో 595 మార్క్స్ కూడా మనం సంపాదించడం జరిగింది, పొందడం జరిగింది. రాష్ట్రంలోనే 2వ స్థానం వచ్చింది మన తిరుపతి జిల్లాకి. అదేవిధంగా మన వరదైపాలెం, మన బిఎన్ కండ్రింగ మండలంలో కూడా 568 జిల్లా ఫస్ట్, మన మండలం ఫస్ట్ వచ్చింది. ఈ కార్యక్రమంలో 10వ తరగతి పరీక్షల్లో రిజల్ట్స్ లో చూసుకుంటే కూడా ఎక్కడ లేని విధంగా, ఏ రాష్ట్రంలో లేని విధంగా మన గవర్నమెంట్ విద్యార్థుల ప్రతిభని మనం పబ్లిసిటీ పేపర్లో కానీ, మీడియాలో కానీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు ఇవ్వడం అనేది చాలా ఆనందపరిచే విషయము. మన విద్యార్థులను ఎంకరేజ్ చేసుకుంటా మన విద్యాశాఖలో అనేక రకాల కార్యక్రమాలు మన ఉపాధ్యాయులు కానీ, మండల విద్యాశాఖ అధికారులు కానీ చేయడంతో ఉపాధ్యాయులు చక్కగా బోధించి మన ఉన్నత స్థాయిలో, ఉన్నత తరగతిలో, ఉన్నత పాఠశాలలో కాకుండా మన ప్రైమరీ పాఠశాలలో కూడా గ్యారంటీడ్ FLN అంటే మన పాఠశాల చదివే ప్రతి విద్యార్థికి కూడా చదవటం, రాయటము మేము నేర్పిస్తాం అని గ్యారంటీ ఇవ్వటం అనేది మనం ఈ సంవత్సరం చేశాము. ఈ విధంగా ప్రైవేటు పాఠశాలకు మించి అన్ని రకాల సౌకర్యాలతో మన పాఠశాలలు నడుపుతున్నాయి. మన ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం అందించే ప్రతి పథకాన్ని కూడా ప్రైవేటు
పాఠశాలకు మించి గవర్నమెంట్ పాఠశాలలో చదివే విద్యార్థులకి ప్రతి విద్యార్థి కంటే స్కూల్ ఏజ్ చిల్డ్రన్ బయట ఉన్న పిల్లలు కానీ 5+ ఏజ్ గ్రూప్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా కానీ మన ప్రభుత్వం అందించే అన్ని సదుపాయాలు కూడా మన ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందే విధంగా మనందరం కృషి చేయాలి. ప్రతి తల్లిదండ్రికి కూడా మౌత్ పబ్లిసిటీతో మన పాఠశాల యొక్క విశిష్టత గురించి చెప్పి మన ప్రభుత్వ పాఠశాల ఎన్రోల్మెంట్ పెంచే విధంగా మనందరం చర్యలు తీసుకోవాలని ఈ కార్యక్రమానికి హాజరైన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసి బియ్యన కండ్రికలో ఈ రోజు బియ్యన కండ్రిక మండలంలో 1వ తరగతిలో ప్రైవేటు పాఠశాల నుంచి దాదాపు 50 మంది విద్యార్థులు ఈ రోజు చేరడం అనేది చాలా ఆనందపరిచే విషయం. కాబట్టి ఈ రోజు మన ఉపాధ్యాయులు కానీ మండల విద్యాశాఖ అధికారులు కానీ చేసే చొరవ, అదేవిధంగా ప్రైవేటు పాఠశాల నుంచి వచ్చే